లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. దీనికి సంబంధించి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. సాధారణమైనటువంటి పర్యటన కాదు, ఈసారి ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద వరాల జల్లు కురిపించబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్ పేరిట కేంద్రం ప్రారంభించబోతున్నటువంటి ఒక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి పెద్ద బూస్ట్ కాబోతుంది అనేది చాలా స్పష్టంగా ఎకనామిస్టులు చెప్తున్నటువంటి మాట. దీంతోపాటు అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా జరగబోతున్నాయి. ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, వీటి గురించి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ప్రధానమంత్రి పర్యటన గతంలో ఎన్నడూ లేనంత జోష్తో జరుగుతోంది. యాక్చువల్గా నవంబర్లో జరగాల్సింది వాయిదా పడింది. ఈలోపు కొన్ని కార్యక్రమాలు దానికి యాడ్ ఆన్ అయ్యి మరీ వచ్చినాయి. 2 లక్షల కోట్ల వరాల జల్లు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఏంటి విశేషాలు ఏంటి? ప్రధానమంత్రి వచ్చి ఏ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు? రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8వ తారీఖు విశాఖపట్నానికి వస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 1 కిలోమీటర్ మేర వరకు రోడ్ షో కూడా ఉండిపోతుంది. దానిలో భారీ స్థాయిలో ప్రజలు పాల్గొబోతున్నారు. అలాగే బహిరంగ సభ కూడా ఉంది. సుమారుగా 3 లక్షల మంది. నేను విశాఖపట్నం వెళ్ళడం జరిగింది, చూశాను. ఏర్పాట్లు చాలా బడిబడిగా వేగంగా జరుగుతున్నాయి. 3 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. సో భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు జరుగుతున్నాయి కేశవ్ గారు. సో ముఖ్యంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసిందో అవి జాతికి అంకితం చేయబోతున్నారు. జాతికి అంకితం చేసే ప్రాజెక్ట్స్ లో నూతన రైలు మార్గాల నిర్మాణాలు పూర్తయిన కొన్ని మార్గాల్లో అది జాతికి అంకితం చేస్తారు. అలాగే కొన్ని స్టేషన్లో ఆధునీకరణ చేశారు, అది కూడా జాతికి అంకితం చేస్తారు. అయితే శంకుస్థాపన చేసే వాటిలో 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రైల్వే జోన్. ఏదే రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి తిలకార కోరికైనటువంటి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖ కేంద్రంగా అన్నది ఉన్నటువంటి కోరిక. అయితే దాన్ని 2019 ఫిబ్రవరి మాసంలోనే కేబినెట్ ఆమోదం చేసింది. భూ కేటాయింపు చేయమన్నారు. అది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల సమయంలో పాపం వాళ్ళకి 50 ఎకరాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ టైం దొరకలేదు. వాళ్ళంతా తాత్సారం పెట్టి కూర్చున్నారు. కేంద్రం అనేక మార్లు మనం చూసాం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు 1-2 సార్లు పార్లమెంట్ లో మొత్తుకున్నారు. లిఖితపూర్వ సమాధానం కూడా ఇచ్చారు. మీరు రైల్వే జోన్ కి భూ కేటాయింపు ఎందుకు చేయట్లేదు, సరైన భూమి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చాక చకచకా మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేగంగా ముందుకు కలిసి 1-2 సార్లు అశ్విని వైష్ణవ్ గారు కలిసి ఆ భూ కేటాయింపులు అయితే మన కేంద్ర మంత్రి ఆ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చారో ఆ మంత్రి గారిని కూడా వారికి లింకప్ చేస్తూ భూ కేటాయింపు పూర్తి చేసుకోవటం, దాని యొక్క కేంద్ర కార్యాలయ నిర్మాణానికి రేపు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది చాలా మంచి విషయం. అయితే ఇంకో రెండో మంచి విషయం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు. ఇది మనం కరోనా సమయంలో మనం చూసాం కేశవ్ గారు. ఎందుకంటే మనం మందులు తయారీలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. కాకపోతే మందుల తయారీకి కావాల్సినటువంటి ముడి పదార్థాలు బల్క్ డ్రగ్స్ ఉంటాయి. ఆ బల్క్ డ్రగ్స్ మాత్రం మన చైనా మీద ఆధారపడి ఉంది. ఆ చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాదు, ఇక్కడ మన సామర్థ్యం పెంచుకోవాలి. ఆ బల్క్ డ్రగ్ ముడి పదార్థాల యొక్క తయారీకి సామర్థ్యం పెంచుకోవాలని చెప్పి అప్పుడే ఒక ప్లాన్ ఏర్పాటు చేసి బల్క్ డ్రగ్స్ దేశంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించడం, దాన్ని వివిధ 10-15 రాష్ట్రాల వరకు పోటీ పడటం, దానిలో 2-3 రాష్ట్రాలకి అవకాశం దక్కింది. దానిలో ఒకటి ఆంధ్రప్రదేశ్. సో దానికి నక్కపల్లిలో భూ కేటాయింపు చేయాలంటే గతంలో కాకినాడలో ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని ఆమోదించిన కేంద్రం. అది కాకినాడలో కొంచెం భూ వివాదాలు వచ్చాయి. ఇక్కడ ప్రభుత్వ భూమి లేదు, ప్రభుత్వ భూమిలోనే పెట్టాలని చెప్పి కేంద్ర నిబంధన పెట్టింది. కాబట్టి దాని మా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర భూ కేటాయింపు చేశారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టబోతుంది. అలాగే నిధులు కూడా కేటాయించేశారు. నిధులు కూడా ఇచ్చేశారు. కూడా గత సంవత్సరం క్రితమే 300 కోట్లు నిధులు ఇచ్చామని చెప్పి పార్లమెంట్ లో చెప్పారు. నిధులు కూడా కేటాయించేశారు. ఇక నిర్మాణం చేయవలసింది మనమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చకచక నిర్మాణ పనులు చేయాలి. అయితే మూడవది అతి ముఖ్యమైనది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే కాదు దేశ భవిష్యత్తుని, ప్రపంచ మానవాళి భవిష్యత్తును కూడా మార్చేటువంటి హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కేంద్రంగా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎన్టీపీసీ అలాగే ఏపీ జెన్కో సంయుక్తంగా ఈ యొక్క నిర్మాణ ఇది హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఎందుకంటే మనకి ఇంధనం అన్నది ఏ దేశం అభివృద్ధి కన్నా ఏ మానవాళి అభివృద్ధి కన్నా మనకి ఇంధనం రిక్వైర్డ్. ఇది ఎసెన్షియల్ కమోడిటీ. అది పెట్రోల్ అనండి, డీజిల్ అనండి, విద్యుత్ కరెంట్ అనండి. ఇది లేదే కరెంటు లేని జీవితాన్ని లేకపోతే ఒక బైక్ లేని జీవితాన్ని మనం ఎవరు ఊహించుకోలేని పరిస్థితి. అది లేకపోతే ఏం లేదు, ఎక్కడ ఏ నిర్మాణం జరగదు, ఏ పరిశ్రమ నడవదు. అయితే పెట్రోల్ డీజిల్ శిలాజాల యొక్క అంటే ఫాసిల్ ఫ్యూల్స్ అంటారు, శిలాజాల ఫ్యూల్స్ అంటారు. దీన్ని వాడకం వల్ల ఏమవుతుంది, శిలాజ ఇంధనాలు, దీని వాడకం వల్ల ఏమవుతుంది, పర్యావరణ కాలుష్యం పెరిగిపోయింది, భూతాపం పెరిగిపోతుంది, సముద్ర నీటి మట్టం పెరిగిపోతుంది, అలాగే నగరాలు మునిగిపోతున్నాయి, అలాగే మనకి వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. వర్షాకాలంలో ఎండాకాలం వర్షాకాలం అదొక సమస్య అయితే, అలాగే ఆ యొక్క అడుగంటిపోతున్నాయి కూడా. సో అందుకని ఆల్టర్నేటివ్ విద్యుత్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వెళ్ళాలి. దానిలో ఒకటి ఏంటి మనకి బాగా తెలిసింది, సోలార్. ఇది వరకు 2014 ముందు మీకు సోలార్ తో పాటు ఎల్ఈడి కూడా ఒక ప్రజలు గుర్తు చేస్తారు. ఒక ఎల్ఈడి బల్బు అప్పుడు ఎంత ఉండేది రేటు 2014 ముందు? 300 రూపాయలు 400 రూపాయలు. మోడీ గారు వచ్చాక లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ మొదలు పెట్టారు, అది 30 రూపాయలు 40 రూపాయలు పడిపోయింది. ఆ రకంగా అందుబాటులో తీసుకొచ్చి ప్రతి ఇంట్లోనే మనం ఒక ఎల్ఈడి బల్బ్ ఈ ప్రాజెక్టులు అన్నిటికీ కలిపి 2 లక్షల కోట్ల వ్యయం అంచనా వ్యయం అనేటువంటి, అంటే అంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నారా? నిజమేనా? ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్బే మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,85,000 కోట్ల లెక్క కనిపిస్తుంది. సో మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్లో ఈ విజిట్లో 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా? అవునండి, 2 లక్షల పైచీల కోట్లు, దానిలో ప్రధానంగా 1,80,000 కోట్ల వరకు గ్రీన్ హైడ్రోజన్. ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఇప్పుడు దేశం మొత్తానికి కూడా ఒక హబ్ గా పనిచేయబోతుందా, లేదా ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగానే ఉత్పత్తి జరుగుతుందా ఇక్కడ? లేదండి, దేశ అవసరాలకి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? 2021 ఆగస్టు 15 ఎర్రకోట నుంచి అనౌన్స్ చేశారు. ఏంటి ఇది? భావి తరాలకు ఉపయోగపడేది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అయిపోతున్నాయండి, అలాగే మనకి సోలారు విండ్ ఉందండి. ఇప్పుడు మన బ్యాటరీ బైక్ల్లో కూడా బ్యాటరీ బైక్స్ వచ్చేస్తాయి, ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేస్తాయి. భవిష్యత్తులో భవిష్యత్తు అంటే ఎంతో సమయం కాదు, ఒక 2 ఏళ్లలోనే మనకి హైడ్రోజన్ బేస్డ్ కార్స్, ఇప్పుడు హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్. ఇప్పుడు నా చిన్నప్పుడు బొగ్గు ఆధారిత చిక్చుక్కు బస్సు రైలు చూసేవాడిని. ఇప్పటికే నాకు గుర్తు, నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు బొగ్గు కళ్ళలో కూడా బొగ్గు పడిపోయింది మనకి. అది చూడటం అయిపోయింది. ఆ తర్వాత మనం డీజిల్ ఇంజన్ చూసాము, అది అయిపోయింది. ఈ రోజు మనం ఈ మాసంలోనే హైడ్రోజన్ బేస్డ్ ట్రైల్ రన్ జరుగుతుంది, ఇంజన్. అది సక్సెస్ అయితే వచ్చే 3-4 ఏళ్లలో మనకి ట్రైన్స్ అన్ని హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్లు అయిపోతాయండి. మన కళ్ళ ముందే హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ అయిపోతాయి. హైడ్రోజన్ వల్ల ఉపయోగం ఏంటంటే పర్యావరణం అసలు కాలుష్యం అవదు. ఈ తయారీ కూడా ఎలా ఏంటంటే వాటర్, నీరులో H2O కాంబినేషన్, దాని ఎలక్ట్రోలైసిస్ పద్ధతి ద్వారా కరెంట్ పాస్ చేస్తారు. ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ సోలార్ విండ్ నుంచి తీసుకుంటారు. ఆ కరెంట్ పాస్ చేయడం వల్ల హైడ్రోజన్ ఆక్సిజన్ విడిపోతాయి. విడిపోయిన హైడ్రోజన్ ని స్టోర్ చేసి చక్కగా మనం కార్లకు వాడుకుంటాం, విమానాలకు వాడుకుంటాం, బస్సులకు వాడుకుంటాం, ట్రైన్లకు వాడుకుంటాం, అలాగే పరిశ్రమకు వాడుకుంటాం. ఆక్సిజన్ ని మనం మామూలుగా ఆక్సిజన్ వాడుకోకపోతే పర్యావరణం వదిలేయడం వల్ల పర్యావరణం శుద్ధం అవుతుంది. సో ఆ రకంగా ఉపయోగించడం మరి. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ప్రపంచంలోనే గ్రీన్ హరిత హైడ్రోజన్ భారతదేశం హబ్ కావాలి, దానిలో విశాఖపట్నం హబ్ కావాలి. భారతదేశం 2030కి వచ్చేసరికి మన కళ్ళ ముందు చూస్తాం కేశవ్ గారు, 6-5 సంవత్సరాల్లో మొత్తం డైనమిక్స్ మారిపోతే భారత ఒక ప్రపంచ దేశాలకు హబ్ గా తయారయ్యి దీని యొక్క హైడ్రోజన్ వినియోగం ద్వారా కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భూతాపాన్ని ఏదైతే పరిరక్షిస్తామని చెప్పి ప్యారిస్ లో మనం ఒప్పందం చేశామో దానికి అనేక రెట్లుగా మనం భారతీయులుగా, భారతదేశ ప్రజలుగా దాన్ని కంప్లై చేస్తూ, దాన్ని ఆచరిస్తూ ప్రపంచ దేశానికి మన ఆదర్శం కాబోతున్నాం. దీన్ని ఎదురుండి నడిపిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కేశవ్ గారు రైట్. ఇంకొక విషయం, ఇప్పుడు రైల్వే జోన్ కి సంబంధించి ఒక చర్చ నడుస్తుంది. వాల్టేరు డివిజన్ చుట్టూ కథ నడుస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైల్వే జోన్ ఏర్పడుతుందా వాల్టేరు డివిజన్తో కలిపి, లేదా ఆ డివిజన్ బైఫర్కేట్ చేస్తారా, దీనిపైన ప్రధాని క్లారిటీ ఇస్తారా అనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది. ఏంటి రైల్వే జోన్ అనేది విభజన అంశాల్లో కీలకమైనటువంటి అంశం.
రైల్వే జోన్ సాకారం కావడంతో పాటు సస్టైనబిలిటీ, ఆ జోన్కి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ని విభజించడం పైన కొన్ని వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఏంటి దానిపైన స్టాండ్? దాని మీద ఆల్రెడీ క్లారిటీ వచ్చేసిందండి. ఇటీవల మంత్రి గారు, విమానయాన శాఖ మంత్రి గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా దాని మీద స్పష్టం చేశారు. వారు కూడా దగ్గర కూర్చొని మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా మనకు కావాల్సిన విధంగా చేశారు. సో ఎక్కడ ఏ డిస్ప్యూట్ లేదు. వాల్టేర్ డివిజన్ కూడా దీనిలో భాగం చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయని మన దాంట్లో భాగంగా ఉంటాయి. సో దానిలో ఏ విధంగా ఇబ్బంది లేదు. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ రకంగానే ముందుకు వెళ్తుంది. శరవేగంగా ఈ నిర్మాణాలు జరగాలి. అలాగే ఆపరేషన్స్ కూడా ఈ విశాఖపట్నం కేంద్రంగా ఈ డివిజన్ అయితే ఆపరేషన్ నాకు తెలిసి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మనం చూడబోతున్నాం. అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ డివిజన్ ఆపరేషన్స్ జరుగుతాయండి. దీనిలో ఏ అనుమానం. విశాఖపట్నం ప్రజల కళ ఇంకొకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? ప్రధానమంత్రి గారు ఏమన్నా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి ఒక ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ఏమైనా రియాక్షన్స్ ఉంటాయా? అంటే కేశవ్ గారు, మీరు మా 2-3 మోడీ 3.0 వచ్చాక మీరు ఒకసారి చూస్తే కేంద్ర మంత్రి గారు కుమారస్వామి గారు స్వయంగా విశాఖపట్నం వచ్చి 2 రోజుల పాటు ఉండి ప్లాంట్ మొత్తం కలిగి తిరిగి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమ్మబోట్లేదు, ప్రైవేట్ పరం కూడా చేయబోట్లేదు. ఇది ప్రభుత్వ అన్నలోనే ఉంటూ దీన్ని ఏ రకంగా దీన్ని పునరుజ్జీవింప చేయాలి. ఎందుకంటే దీనికి ఉత్పాదకంగా పెంచే విధంగా, లేకపోతే ఖర్చు తగ్గే విధంగా, ఆల్రెడీ బ్లాస్ట్ ఫర్నేసెస్ లో 3 ఉంటే దానిలో 2 ఆపరేషన్ అవ్వట్లేదు. ఎలాగ దాన్ని ఆపరేట్ చేయించాలి, అలాగే తన కాలం మీద తను నిలబడే విధంగా దాని మీద క్లియరెన్స్ ఇచ్చారనగా. ఎలక్ట్రిఫికేషన్ కూడా 7,500 కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అంటున్నారా? ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే అది కనిపిస్తుంది. ఏమైనా ఉందా అట్లాంటిది? అంటే దీనికి రకమైన ప్లాన్స్ ఉన్నాయండి. మీరు ఇందాక అడిగినట్టు దానికి 3,000 కోట్ల రూపాయల వరకు ఇటీవలే 1 నెల అవుతుంది అనుకుంటా కేంద్ర ప్రభుత్వం దాన్ని విడిగా ఇచ్చారు. వారికి బ్యాంక్ ఇష్యూస్ అన్ని ఉంటే దానికి వేరే డబ్బులు ఇచ్చారు. అలాగే దీన్ని శైలిలో విలీనం చేయాలి, ఎస్ఏఎల్ శైలిలో విలీనం చేయాలని చెప్పి ప్రపోజల్ కూడా డిస్కస్ చేస్తున్నారు. అలాగే 3 దీనికి కావాల్సిన ఐరన్ ఓర్, అయితే ఒరిస్సాలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ ఒరిస్సా నుంచి ఇక్కడ రావాలన్నమాట. అయితే ఐరన్ ఓర్ అన్నది దీనికి గనులు కేటాయింపు అంశం యాక్చువల్లీ ఇది రాష్ట్రాల పరిధిలో. చాలా మంది మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే యూనియన్లు కూడా నిజాలు చెప్పరాలు. యూనియన్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్లు కాబట్టి అలాంటిసేపు మోడీ గారి మీద వాళ్ళ మీద విషయం చెప్పడం తప్పితే విషయాలు నిజాలు ఏం చెప్పరాలు. వాస్తవం ఏంటంటే ఏ ఖనిజమైనా సరే కేశవ్ గారు, మీరు కావాలంటే వీక్షకులు ఎవరైనా సెర్చ్ చేసుకొని నిజం అబద్ధం మీకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల అండర్లో ఖనిజాలు ఉంటాయి. ఈ మైన్స్ అండ్ మినరల్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, 1950s యాక్ట్. నేను మొత్తం అన్ని తీసాను డాక్యుమెంట్స్ అన్ని. అంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఒప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే అనేది ఉదాహరణ మీకు చెప్తాను. రాజశేఖర రెడ్డి తన హయాంలో అక్కడ తెలంగాణలో ఆ భూముల్ని బయ్యార ఉప్పు గనులు మరి ఎలాగా రక్షణ స్టీల్స్ కి ఇస్తా అని చెప్పి అన్నాడండి రాష్ట్ర ప్రభుత్వం అండర్ లేకపోతే. అలాగే కడపలో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఎలా ఇస్తా అన్నారని అప్పుడు జీవో ఎలా ఇచ్చారండి, ఎలా కేటాయించారని జీవో బ్రాహ్మణి స్టీల్స్ కి ఎలా ఇచ్చారండి. ఆ 2 స్టీల్స్ కి కేటాయించిన రాజశేఖర రెడ్డి గారు కదా. మరి అదే చేత్తో విశాఖపట్నం స్టీల్ కేటాయింపు ఎందుకు చేయలేదని ఎప్పుడు అడిగారు ఎవరన్నా ప్రశ్న? అదే చేత్తో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వలేదయ్యా రాజశేఖర రెడ్డి, ఎందుకు ఇవ్వలేదే కిరణ్ కుమార్ రెడ్డి, ఎందుకు ఇవ్వలే చంద్రబాబు నాయుడు అని ఎవరైనా అడిగారండి ఇప్పటి వరకు? లేదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు ఇప్పటి వరకు? ఎవరు అడగలేదు. వాస్తవం అది. జీవోలు ఇచ్చి కేటాయించుకుంది వాళ్ళు. నెపంతో కేంద్రం మీద. కేంద్రం ఇన్ని దశాబ్దాలకు ఏ ప్రభుత్వం ఉన్నా, నేను కాంగ్రెస్ అంటే వైజాగ్ లో ఇదే నక్కపల్లి ప్రాంతంలో ఆర్సిలర్ మిట్టల్ ఎమాల్గమేషన్ తో నిప్పన్ స్టీల్, ఆర్సిలర్ మిట్టల్ కలిసి అక్కడ ఒక కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుంది కాబట్టి వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. సార్ ఇప్పుడు మీ స్టూడియో పక్కన ఇంకో స్టూడియో ఉంటది, అంత మాత్రం చేత మీ స్టూడియో సుమన్ టీవీ క్లోజ్ అయిపోతుంది, లేకపోతే ఇంకోటి ఏదో ప్రైవేటే కాబట్టి ఆలోచించాలి. కోటికి వెళ్ళండి బట్టల దుకాణాలన్నీ ఒక చోట ఉంటాయి. అంటే ఏంటి, ఒకటి మూసేసి ఒకటి ఉద్దామనే, అది అన్ని ఒక చోట ఉంటమే ప్లస్ పాయింట్. జ్యువెలరీస్ అన్ని ఒక చోట ఉంటమే ప్లస్ పాయింట్. అందరూ వస్తారు అక్కడికి. ఇటువంటి వామపక్ష భావజాలికులు, దేశ వ్యతిరేక శక్తులు తీసుకొచ్చే ఆలోచనలు తప్పితే అండి, ఈ అర్బన్ నక్సలైట్లు తీసుకొచ్చే ఆలోచనలు తప్పితే దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు కావయ్యి. ఇందాక చెప్పిన దానికి ముగిస్తాను. ఐరన్ ఓర్ కేటాయింపు అండి. ఒరిస్సాలో ఆల్రెడీ అక్కడ నుంచి రావాలి. ఒరిస్సాలో ఇప్పుడు వరకు
ఏ ప్రభుత్వం అన్నా సరే గతంలో మీకు ఒకసారి గుర్తు చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు లేఖ రాశారు, ఒరిస్సాలో అడగండి అది మాకు రావాలని. సో ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ ఆల్రెడీ పబ్లిక్ హీరియన్స్ అన్ని పాజిటివ్ గా ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ ఒరిస్సా నుంచి అక్కడ నుంచి వచ్చే విధంగా ఆల్రెడీ క్లియరెన్స్ కూడా వచ్చింది. సో అక్కడ పబ్లిక్ ఆక్షన్స్ కూడా అయిపోయింది, అక్కడ నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా ముడి సరుకు ఏదైతే వీళ్ళకి బాటిల్ లెగ్ గా ఉందో ఆ ముడి పదార్థాలు అక్కడ నుంచి అందే అవకాశాలు బహుశా 2025 సంవత్సరంలోనే అది కూడా రాబోతుంది. సో నేను ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇప్పటికే 30,000-40,000 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి కేశవ్ గారు. అప్పులు కావచ్చు, లాసులు కావచ్చు. ఆ 30,000-40,000 కోట్లు ఎలా భర్తీ చేసుకోవాలి, ఏ రకంగా స్ట్రీమ్ లైన్ చేయాలి, మూతపడుతున్నటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ ఏ రకంగా పునరుజ్జీవం చేయాలి, ఇది ఒక ఛాలెంజ్. దీన్ని సెట్ చేసుకుంటా నిదానంగా వెళ్తారు. అంతేగాని రేపు నరేంద్ర మోడీ గారు వచ్చి ఏదో ప్రకటన చేస్తారంటే అది అయిపోయేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ జరిగి సెట్ చేస్తాం. రెండోది అడిషనల్ మెట్టలు 1,60,000 కోట్ల రూపాయలు పెడతా ఉంటున్నారు. నిప్పొంది పెట్టాలి కదా, రావాలి. అలాగే గ్రీన్ హైడ్రోజన్ అక్కడే ఉంటుంది. రేపు హైడ్రోజన్ ఉత్పత్తి చేసి దానికి ఇంధనంగా అడిషనల్ మెట్టల్ కి విశాఖ స్టీల్ ప్లాంట్ 2 వాడుకోవచ్చు. గ్రీన్ హైడ్రోజన్ వాళ్ళ కాస్ట్ తగ్గుద్ది. దే డోంట్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ మా ఎలక్ట్రిసిటీ బోర్డు మీద, ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు మీద డిపెండ్ అక్కర్లేదు. వాళ్ళు హైడ్రోజన్ తీసుకుంటారు, వాడుకుంటారు. అది తక్కువ రేటుకి వస్తుంది, ఇంకా ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా అన్ని ఒక చోట ఉండటం కూడా అడ్వాంటేజే. సో అడిషనల్ మెటీరియల్ నిప్పాన్లు రావాలి. అది కూడా బహుశా ఈ 1-2 మాసాల్లోనే అది కూడా శంకుస్థాపన మొదలవుతే. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 లక్షల కోట్లు, అలాగే అడిషనల్ మెటల్ 1,60,000 కోట్లు, అలాగే రాయలసీమలో కూడా మీకు సెమీ కండక్టర్స్ యూనిట్ రాబోతుంది కేశవ్ గారు. ఎందుకంటే 14,000 కోట్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ. ఏ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5,000 కోట్లు క్యాబినెట్ లో శాంక్షన్ చేశారో ఆ స్మార్ట్ సిటీలో భాగంగా సెమీ కండక్టర్ తయారీ చిప్స్ తయారీకి ఇండియా జపాన్ సంబంధించిన 2 మేజర్ కంపెనీస్ సంయుక్తంగా ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ది డైనమిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ గా. ఎందుకంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ లో వచ్చే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడి రాబోతున్నాయి. దానిలో ప్రధానంగా ఇప్పుడు గుజరాత్, యూపీ ముందుకు దూసుకుపోతున్నాయి. మనం 3వ రాష్ట్రం, మనం కూడా ముందుకు దూసుకుపోయి 14,000 కోట్లు తొందరగా మెటీరియలైజ్ అయితే రేపు అదే రంగంలో 1,00,000 కోట్లు వచ్చే అవకాశం వచ్చే 5 ఏళ్లలో. సో ఆ రకంగా ఒక మంచి పునాది లోకేష్ గారి ఆధ్వర్యంలో అక్కడ జరగబోతుంది. అది కూడా మనం ప్రశంసించాలి. అక్కడ రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలు, అలాగే బీపీసీఎల్ ఇక రామాయపట్నం దగ్గర అంటున్నారు 80,000-90,000 కోట్లు బీపీసీఎల్ రిఫరెంట్ రాబోతుంది. సో ఈ రకంగా మా ప్రభుత్వం వచ్చిన 6-7 మాసాల్లోనే 4-5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ముందుకు వెళ్తున్నాం. మా యొక్క లక్ష్యం 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల 20 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు. సో ఈ రకమైన ఏదైతే మేము ఎజెండా తీసుకెళ్తున్నామో దానిలో మంచి అడుగు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద పడబోతుంది కేశవ్ గారు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అటు విద్యుత్ ఉత్పాదకతతో పాటు సంప్రదాయేతర ఇంధన వనరు అంటే రెన్యూవబుల్ ఎనర్జీస్కి సెక్టార్కి సంబంధించి ఒక కేంద్ర స్థానం కాబోతుంది. హైడ్రోజన్ హబ్ దేశవ్యాప్తంగా సప్లై చేసేటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖలో ఏర్పాటవుతుంది. స్టీల్ పరిశ్రమకు కూడా విశాఖ కేంద్రం కాబోతుంది. ఇక ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయినటువంటి రైల్వే జోన్ సొంత భవనాల నిర్మాణ ప్రక్రియకి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా జరగబోతున్నాయి. ఒక సమగ్ర ప్రణాళికతో కూటమి ప్రభుత్వం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ అలానే తీర ప్రాంతం పైన ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్తుంది. కేవలం ప్రధాని పర్యటనలోనే 2 లక్షల కోట్లకు పైగా పనులకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగబోతున్నాయి. ఇదొక శుభసూచకం. దీంతోపాటు మరికొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే కనుక దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి పరిశ్రమలకి అంకురార్పణలు జరగబోతున్నాయని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.